బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ మెగా సునామీ మొదలవబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పెద్ది సినిమా రిలీజ్ కి ముందే బిజినెస్ లెక్కలు చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఇంకా ట్రైలర్ కూడా రాకుండానే కేవలం 2 పాటలతోనే పాన్ ఇండియా లెవెల్లో హైప్ క్రియేట్ చేసిన పెద్ది ఇప్పుడు 300 కోట్ల థియేట్రికల్ బిజినెస్ వైపు అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 30న థియేటర్లలో ల్యాండ్ కాబోతున్న పెద్ది సినిమా బిజినెస్ వ్యవహారాలు ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన 2 పాటలు చార్ట్ బస్టర్గా నిలవడమే కాకుండా టీజర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో బయ్యర్లు ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు. కేవలం తెలుగులోనే కాదు, నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పుష్ప రేంజ్ మ్యాజిక్ ను పెద్ది రిపీట్ చేస్తుందని హిందీ ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ట్రైలర్ రాకముందే ఈ రేంజ్ బజ్ రావడం చూస్తుంటే 2026లో అతిపెద్ద ఓపెనర్ ఇదే అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఫిక్స్ అయిపోయారు. నిర్మాతలకు భారీ ఆఫర్లు అందుతుండటంతో పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర గెలుపు గుర్రల్లా కనిపిస్తుంది. పెద్ది థియేట్రికల్ హక్కులు దాదాపు 300 కోట్ల మార్కును టచ్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియా కోసం దిల్ రాజు, ఏషియన్ సునీల్ లాంటి దిగ్గజాలు పోటీ పడుతున్నారు. ఇక్కడ 65 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని టాక్. రాయలసీమలో 35 కోట్లు, కోస్టల్ ఆంధ్రాలో ఏకంగా 85 కోట్ల వరకు రేట్లు పలుకుతున్నాయట. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటకలో 23 కోట్లు, ఓవర్సీస్లో 40 కోట్లకు ఆల్రెడీ అగ్రిమెంట్లు పూర్తయినట్లు సమాచారం. నార్త్ ఇండియా డీల్స్ కూడా త్వరలోనే క్లోజ్ కానున్నాయి. నాన్ థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులను కూడా కలుపుకుంటే మేకర్స్ ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఏప్రిల్ 30 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది ట్రైలర్ను లాంచ్ చేసే ప్లాన్లో ఉన్నాడు బుచ్చిబాబు. ఈ ట్రైలర్ కనుక క్లిక్ అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బిజినెస్ లెక్కలు మరో లెవెల్కు వెళ్లడం ఖాయం. ప్రస్తుతం ఒక ఐటెం సాంగ్తో పాటు చిన్నపాటి ప్యాచ్ వర్క్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ ఇంకా జరుగుతున్నప్పటికీ ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని యూనిట్ వర్గాలు కాన్ఫిడెంట్గా చెప్తున్నాయి. గతంలో సింగిల్ లాంగ్వేజ్లోనే మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్ల మార్కును దాటగా ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ రిలీజ్తో చరణ్ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.